హలో వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాటి దినపత్రిక పరిశీలిస్తే, రైతుల రుణ ఖాతాల్లోకి రేపే మాఫీ సొమ్ము రూ.1,00,000 వరకు జమ. పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ. కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డు లేకున్నా వర్తింపు. సీఎం రేవంత్ వెల్లడి. కార్డు ఖచ్చితంగా ఉండాలంటారు, మళ్ళీ లేకున్నా వర్తింపు అని చెప్పారంటారు కదా. ప్రజాహిత పాలనే ప్రభుత్వ లక్ష్యం. పథకాలు కార్యక్రమాలు చివరి లబ్ధిదారు వరకు చేరాలి. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డులతో ముడిపెట్టొద్దు. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని సూచన. మీరు చెప్తారు, అధికారుల నిర్లక్ష్యము, అధికారులు మరి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారనేది రీసెంట్గానే చూసినాం మనం. సూచన కాదు, గట్టిగా చెప్పాలి. బ్యూరోక్రాట్స్ నిజంగా పదవి వస్తే మీరెంత గొప్పగా ఫీల్ అవుతారో వాళ్ళు కూడా హోదాలు ఉండి అంతే గొప్పగా ఫీల్ అవుతారు. ఆ హోదాను అనుభవించడానికి మాత్రమే వాళ్ళు పనిచేసినట్టుగా వాళ్ళ యొక్క వైఖరి తెలుపుతూ ఉంది. మధ్యంతర సిఫార్సులను అమలు చేశారు. లేఖలు రాసిన నీటిపారుదల శాఖ నుంచి సమాధానం లేదు. కాళేశ్వరం మరమ్మతులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ. ప్రత్యామ్నాయ పరీక్షలపై మరింత సమాచారం కోరిన కేంద్ర సంస్థ. కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు పరీక్షలకు సంబంధించి ఇచ్చిన మధ్యంతర నివేదికలో సిఫార్సుల అమలు, తదుపరి కార్యాచరణ గురించి తాము లేఖలు రాసిన తెలంగాణ నీటిపారుదల శాఖ పట్టించుకోవడం లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. బోర్వెల్ ఎట్లా పట్టించుకుంటుంది? ఖచ్చితంగా కేసీఆర్ని ఎట్లనన్నా చేసి ఇరికియాలి, కేసీఆర్ మీద కక్ష తీర్చుకోవాలి, బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలి, బీఆర్ఎస్ పార్టీని సమాధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుందని తప్పించి, మరి కాళేశ్వరంలో జరిగినటువంటి ఆ నిర్మాణంలో జరిగినటువంటి లోపాలు ఏమున్నాయో వాటిని సరిదిద్దడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేసి మరి దీనికి చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ కాబట్టి మరి కేసీఆర్ని ఎట్లా జైలుకు పంపాలన్నటువంటి ఆలోచన మీద మాత్రమే వాళ్ళు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అలాంటి ఆలోచన విధానం ఉన్నప్పుడు స్పష్టమైనటువంటి నివేదిక వాళ్ళు ఇక్కడ ఎన్నడిస్తారు? ఇయ్యరు కదా. కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయాల కోసం మాత్రమే ప్రజలను రెచ్చగొట్టుడు, మాట్లాడు, మరి నిరుద్యోగుల గురించి బట్టలు చింపుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు నిరుద్యోగులు వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర అయితేనేమి, ఉస్మానియా యూనివర్సిటీలో అయితేనేమి, లేకపోతే గాంధీ ఆసుపత్రి వద్ద అయితేనేమి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే, రాస్తారోకలు చేస్తుంటే, వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే, నిన్ను నమ్మి ఓట్లు వేసినాం, నిన్ను నమ్మి కేసీఆర్ని గద్దెదించినాం, మరి ఈరోజు నువ్వు మాకు ఎందుకు ఇట్లా ఒడి చేరినాక తెడ్డు చూపెడతాను అన్నటువంటి ప్రశ్న వాళ్ళు అడిగినప్పుడు మీరు ఇచ్చినటువంటి సమాధానం ఎంత ఫకర్తోటి ఉన్నది. అది అంత ఫకరా? అట్లా అనొచ్చునా? విద్యార్థులందరూ కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు కలిపి ఇవి వేస్తానని మీకు కనబడతలేదా? వందలాది మంది పోలీసులను ఎందుకు మోహరిస్తారు? మరి మోహరించి ఎందుకు వాళ్ళను అరెస్ట్ చేపిస్తారు? ఎందుకు మొన్న సెక్రటేరియట్ దగ్గర కొన్ని వందల మంది పోలీసులను పెట్టి భయపడ్డావు? నువ్వు ఎందుకు భయపడ్డావు? విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ను మార్చండి. జస్టిస్ నరసింహారెడ్డి. రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షికతపై కేసీఆర్ అనుమానం. విలేకరుల సమావేశంలో వేసిన వ్యాఖ్యలు విచారణపై ప్రభావం చూపేలా ఉన్నాయని వాదన. ఆయన్ని మార్చాలని సీజే జస్టిస్ చంద్రచూడ్ సూచన. అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం రాజీనామా చేస్తున్నట్లు కోర్టుకు లేఖ పంపిన జస్టిస్ నరసింహారెడ్డి. ఆయన చోటు నుంచే విచారణ కొనసాగించేందుకు కొత్త చైర్మన్కు సీజే వెసులుబాటు. కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ కొట్టేయాలన్న కేసీఆర్ వినతిని పరిగణలోకి తీసుకొని కోర్టు. ఈయన కమిషనే అవసరం లేదంటాడు కేసీఆర్. ఇట్లున్నది మరి. ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే అందులో కూడా జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా మీద ఒక బ్యానర్ ఐటెం మరి ప్రస్తావిస్తూ ప్రచురించడం జరిగింది. సుప్రీంకోర్టులో తొలిసారిగా మణిపూర్ జడ్జి. ఆ రాష్ట్రానికి చెందిన జస్టిస్ కోటేశ్వర్ సింగ్ న్యాయమూర్తిగా నియామకం. మరో జడ్జిగా జస్టిస్ ఆర్ మహదేవన్. బీసీ సామాజిక వర్గానికి అవకాశం. వైవిధ్యతకు కొలీజియం పెద్దపీట. 34కు చేరుకోనున్న న్యాయమూర్తుల సంఖ్య. పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు. పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు ఉన్నప్పటికీ కూడా మరి మణిపూర్లో జరిగినటువంటి ఇష్యూస్కి, మణిపూర్లో జరుగుతున్నటువంటి మారణకాండకు ఇప్పటికీ ఆరని మంటలా ఉన్నటువంటి మణిపూర్కు న్యాయం ఎన్నడూ జరగాలి. దాని గురించి ఎప్పుడు బ్యానర్ ఐటమ్స్ వేస్తారు మీరు? కేవలం ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో వైరల్ అయితే మాత్రమే దాన్ని బ్యానర్ ఐటమ్గా ప్రచురిస్తారా? కేవలం ప్రభుత్వాలకు తొత్తులుగా మాత్రమే పత్రికలు ఉంటే ఎట్లా? కవితకు అస్వస్థత. ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి జైలుకు. మద్యం కుంభకోణంలో కేసులో అరెస్ట్ అయ్యి తిహాడ్ జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా గైనిక్ సమస్యతో బాధపడుతున్న ఆమెకు 2 రోజులుగా జ్వరం వస్తోంది. మంగళవారం ఆమె అస్వస్థతకు గురి కావడంతో జైల్లోని వైద్యుల సూచన మేరకు ఆమెను దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్కు తరలించారు. నిజానికి మరి కవిత చేస్తున్నటువంటి నేరం నిజంగా తిహాడ్ జైల్లో ఉంచేంతటువంటి నేరమా అంటే అది మాత్రం కాదు. అంతకంటే దారుణమైనటువంటి నేరాలు చేసినటువంటి వ్యక్తులు బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ లాంటి వ్యక్తులు, అదేవిధంగా
మరి బిల్కిస్ బాను కేసులో మరి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తులు మరి ఈరోజు క్షమాభిక్ష పేరుతో బయట ఉంటా అంటే వాళ్ళకంటే పెద్ద నేరం చేసిందా కవిత? ఇది కేవలం ప్రతీకార చర్య, రాజకీయ ప్రతీకార చర్య మాత్రమే. కేసీఆర్ కూడా దీని నుంచి తెలుసుకోవాలి. మరి ఆ పని ఎందుకు చేసింది నీ బిడ్డ అనేది కూడా నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక ఇంటికే మందు, స్విగ్గీ జొమాటోలతో మద్యం హోమ్ డెలివరీ, ఇంకా ప్రజలను చెడగొట్టడం ఎలా అన్నటువంటి ఆలోచన ప్రభుత్వాలు చాలా గొప్పగా మరి దృష్టి కేంద్రీకరించి మరీ ఆలోచిస్తున్నాయి. పైలట్ ప్రాజెక్టుకు పలు రాష్ట్రాల యోచన, తొలుత బీర్ వైన్ సరఫరా, ఇప్పటికే ఒడిశా పశ్చిమ బెంగాల్లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతి. చూసారు కదా, అట్లా 3000 కోసం అమ్మ హత్య, గంజాయి మత్తులో మనమడి ఘాతుకం ఖమ్మంలో ఘటన. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సేవించేటటువంటి యువత యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. పోలీసులు నిజంగా అప్రమత్తంగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క వ్యవస్థ ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాలను, అనుమానాస్పదంగా వయసుతో సంబంధం లేకుండా ఉన్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా విచారణ జరపాలి. చిన్న 12, 13, 14 సంవత్సరాల నుంచి మొదలు పెడితే మరి 23, 24 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా గంజాయి మరి తాగేటటువంటి ఆ యొక్క అడిక్షన్ అనేది జరుగుతూ ఉంది వాళ్ళ లోపల. ఖచ్చితంగా పోలీసులు అప్రమత్తంగా ఉండి అలాంటి వ్యక్తులను మరి పట్టుకొని అరెస్ట్ చేసి కేసులు పెట్టి వాళ్ళు ఇంకోసారి దాని జోలికి పోకుండా మరి వాళ్ళకి కౌన్సిలింగ్ అవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే అది భవిష్యత్ తరాల మీద ఖచ్చితంగా ప్రభావం చూపెడుతుంది. అమెరికా ఎన్నికల్లో తెలుగు బంధం, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉషా, చిలుకూరు ఆంధ్రప్రదేశ్ మూలాలు. అమెరికాలో న్యాయ సలహాదారుగా ఉషా సుదీర్ఘ సేవలు. ఏల్ యూనివర్సిటీలో వాన్స్తో పరిచయం, వివాహం. కాళేశ్వరానికి సిడబ్ల్యూసి అనుమతులంటూ తప్పుడు ప్రచారం. కాళేశ్వరం డిజైన్లు రాష్ట్ర ప్రభుత్వానివే. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనడం తప్పు. బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ ఎంపికే సరిగ్గా కాదు. కాళేశ్వరం ప్లానింగ్, డిజైన్, నిర్వహణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జస్టిస్ ఘోష్ కమిటీకి శ్రీరామ్ బిధిరే వివరణ. ఒకసారి గోదావరి బ్యాక్ వాటరు మరి కరీంనగర్ నుంచి మంచిర్యాల పోయే తొవ్వల కోటిలింగాల కాడ ఎంత స్టోరేజ్లు ఉన్నాయి, ఎన్ని టీఎంసీలు ఉన్నాయి ఒకసారి పోయి చూడండి, తెలుస్తుంది. అందులో అవినీతి జరిగిందని చెప్పండి, అవినీతిని నిరూపించే ప్రయత్నం చేయండి. కానీ ఆ ప్రాంతం లోపల మరి నిజంగానే మొత్తానికి చుక్క నీళ్ళతోటి కూడా మరి ఇక్కడ తెలంగాణకు న్యాయం జరగలేదని చెప్పి మాట్లాడితే మాత్రం మీరు వచ్చి దాన్ని ప్రారంభించినా కానీ మిమ్మల్ని పొగడాల్సిందే. ఎందుకంటే కాళేశ్వరం అనేది అత్యున్నతమైనటువంటి ప్రాజెక్టు. అందులో జరిగినటువంటి లోపాల గురించి చెప్పండి, కానీ కాళేశ్వరం ప్రాజెక్టే మరి పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పి మాట్లాడితే మాత్రం అది శాస్త్రీయంగా ఉండదు. ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక పరిశీలిస్తే జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా అనేటటువంటి ఆ వార్తనే మరి ఇది బ్యానర్ ఐటమ్గా చాలా పెద్ద అక్షరాలతో ప్రచురించడం జరిగింది. ఎందుకంటే నమస్తే తెలంగాణ పేపర్ కాబట్టి, మరి ఇది కేసీఆర్ పేపర్ కాబట్టి చాలా ఆనందంతో మరి యొక్క కమిషనర్ని రాజీనామా చేయబడినట్టు ఉన్నటువంటి వార్తను ప్రచురించింది. షరతులు ఎత్తేయాలి, లేదంటే పోరాటం చేస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం. రేషన్ కార్డు కుటుంబంలో ఒకరికే అనే షరతు అన్యాయమైనది. పీఎం కిసాన్ అమలు చేస్తే సగం మంది రైతన్నలకు మండి చేయి. రైతుల విషయంలో బడే భాయ్ చోటే భాయ్ ఇద్దరు ఒకటే. ఆగస్టు 15లోగా 6 గ్యారంటీలు, 13 హామీలు, రుణమాఫీలు అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం. హరీష్ రావు. పూరి జగన్నాథ్ మళ్ళీ అదే పైత్యం. నాడు తెలంగాణ ఉద్యమంపై అక్కసు, నేడు రాష్ట్ర సాధకుడినే కించపరిచే యత్నం. కళ్ళు కాంపౌండ్ పాటల కేసీఆర్ మాటలు. తెలంగాణ అంటేనే మందు కొట్టుడు అనే పిచ్చి భావన వచ్చేలా చిత్రీకరణ చేసింది నిజంగా మరి కేవలం పూరి జగన్నాథ్ మాత్రమే కాదు. ఈ ఇన్స్టాగ్రామ్స్లో కావచ్చు, మిగతా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మరి తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని విపరీతంగా అవమానిస్తున్నటువంటి మన వ్యక్తులే, మన యువతనే అందులో ముందు అడుగులో ఉన్నది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ తెలంగాణ భాష గురించి, తెలంగాణ సంస్కృతి గురించి మరి వాళ్ళకు అవగాహన కల్పిస్తూ వాళ్ళందరినీ ముందుగా అరెస్ట్ చేయండి. ఆ తర్వాత పూరి జగన్నాథ్ లాంటి ఇట్లా భాషను, యాసను, సంస్కృతిని అవమానించేటటువంటి వ్యక్తులను గురించి పేపర్ రాయడం కాదు, తన్ని అరెస్ట్ చేసి మరి జైలు లోపల వేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఇంకెన్నాళ్ళు యొక్క వివక్ష అనేది మనం ఆలోచించాలి. కేవలం తెలంగాణ యాస అంటే రౌడీలు లేకపోతే కమెడియన్స్, తెలంగాణలో ఏమిటా అంటే మందు, కళ్ళు. ఇదా? ఎవడు చెప్పిండు మీకు? తెలంగాణలో ఉద్యమం ఉన్నది. తెలంగాణలో 1300 మంది విద్యార్థులు, యువకులు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ కేవలం కళ్ళుతోటి పంచుతారా మా తెలంగాణను? మనుషులా మీరు? 1300 మంది విద్యార్థుల త్యాగాలను అవమానం చేసే ప్రక్రియ ఇది. కొంచెమన్నా సెన్స్ ఉండాలి కదా. ఎంతమంది త్యాగాల వల్ల ఈ తెలంగాణ వచ్చిందని. 1500 మంది నక్సలైట్లు ఎలాంటి పేరును, కీర్తిని ఆశించకుండా చచ్చిపోతే కదా తెలంగాణ వచ్చింది. వాళ్ళు ఉద్యమం మొదలు పెడితే కదా తెలంగాణ వచ్చింది. గద్దర్ లాంటి వ్యక్తులు నెత్తురు దారబోస్తే కదా తెలంగాణ వచ్చింది. బెల్లి లలితక్క లాంటి ఉద్యమకారులు 18 ముక్కలైపోతే కదా తెలంగాణ వచ్చింది. మాటలు జాగ్రత్త.
తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని అవమానిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీ వ్యక్తిగత జీవితాల మీద సినిమాలు తీయాల్సి ఉంటుంది. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్, ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.